హాయ్ లర్నింగ్ బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సిరీస్లో కంజంక్షన్ గురించి ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. కంజంక్షన్. ఏ కంజంక్షన్ ఈజ్ ఏ వర్డ్ దట్ కనెక్ట్స్ వర్డ్స్, ఫ్రేజెస్, క్లాజెస్ ఆర్ సెంటెన్సెస్. కంజంక్షన్ అనేది ఒక వర్డ్. ఇది వాక్యాలను కలపడానికి, ఫ్రేజెస్ని కలపడానికి అండ్ క్లాజెస్ని అంటే ఉపవాక్యాలను కలపడానికి యూస్ చేసే వర్డ్. దీనినే మనం కంజంక్షన్ అని అంటాం. ఇక్కడ క్లాజెస్ అంటే ఏంటి అని అంటే ఒక సబ్జెక్టు వర్బ్ ఉండాలి, దీనినే మనం క్లాజ్ అని అంటాము. అండ్ ఫ్రేజ్ అని అంటే ఏంటంటే సబ్జెక్ట్ ఉండదు, వర్బ్ ఉండదు, బట్ ప్రాపర్ మీనింగ్ని ఇస్తుంది, దీన్నే ఫ్రేజ్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ క్లాజ్కి షీ ఈజ్ స్లీపింగ్, ఇక్కడ సబ్జెక్ట్ అనేది షీ ఉంది అండ్ స్లీపింగ్ అనేది వర్బ్, ఇది క్లాజ్ అవుతుంది. అండ్ ఫ్రేజ్ అనేది సబ్జెక్ట్ ఉండదు, వర్బ్ ఉండదు, బట్ మీనింగ్ అనేది ఉంటుంది. ఇన్ ద మార్నింగ్, ఎట్ ద పార్క్. వై లర్న్ కంజంక్షన్ అని అనుకుంటే ఇది వాక్యాలను మరింత అర్థవంతంగా మారుస్తుంది, మరియు ఇది నేర్చుకుంటే వివిధ భాగాల మధ్య సంబంధం అనేది కూడా మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంటెడ్ టు గో అవుట్ సైడ్, ఇట్ వాజ్ రెయినింగ్. ఈ సెంటెన్స్ చూస్తే నేను బయటికి వెళ్ళాలనుకున్నాను, వర్షం పడుతుంది. అంటే ఈ సెంటెన్స్ రెండు ఒకేసారి చెప్పినా కూడా ఎగ్జాక్ట్ రిలేషన్షిప్ ఏం తెలియడం లేదు. సో నేను బయటికి వెళ్ళాలనుకున్నాను కానీ వర్షం పడుతుంది. ఇప్పుడు కానీ యూస్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా ఏం చెప్తున్నామో స్మూత్గా అర్థమైంది. ఐ వాంటెడ్ టు గో అవుట్ సైడ్ బట్ ఇట్ వాజ్ రెయినింగ్. ఇక్కడ బట్ అనేది యూస్ చేయడం వలన అంటే వినడానికి చాలా అర్థవంతంగా ఉంది అండ్ ఈ రెండు సెంటెన్స్ మధ్య రిలేషన్షిప్ అనేది తెలిసింది. ఇలా కలపడానికి యూస్ చేసే వర్డ్స్ని కంజంక్షన్ అని చెప్తాం. ఇక్కడ యూస్ చేసిన బట్ అనే వర్డ్ కంజంక్షన్. ఐ హోప్ మీకు ఇప్పుడు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఈ కంజంక్షన్స్ అనేవి మనకి 3 టైప్స్గా ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ కోఆర్డినేట్ కంజంక్షన్, సెకండ్ వన్ సబార్డినేట్ కంజంక్షన్, థర్డ్ వన్ కోరిలేటివ్ కంజంక్షన్. ఫస్ట్ వన్ కోఆర్డినేట్ కంజంక్షన్. Coordinate conjunctions are used to connect two positive sentences or two negative sentences that are equal in importance. రెండు పాజిటివ్ సెంటెన్స్ లేదా రెండు నెగిటివ్ సెంటెన్స్ కలపడానికి యూస్ చేస్తామండి. అంటే రెండు ఈక్వల్ స్థాయిలో ఉన్నాయని తెలియజేస్తాయి. కోఆర్డినేట్ కంజంక్షన్స్ వచ్చేసి ఫర్, అండ్, నార్, బట్, ఆర్, ఎట్, సో. వీటిని సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఈ కంజంక్షన్స్ యొక్క ఫస్ట్ లెటర్స్ని యాడ్ చేస్తే ఫ్యాన్ బాయ్స్ అనే వర్డ్ వస్తుంది. అంటే ఫ్యాన్ బాయ్స్ అనే అంటే అర్థం ఏంటి అని అంటే ఎఫ్ ఫర్ ఏ అండ్, ఎన్ నాట్, బి బట్, ఓ ఆర్, వై ఎట్, ఎస్ సో. వీటిని కలిపితే ఫ్యాన్ బాయ్స్ అని వర్డ్ వస్తుంది. ఇలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ సింగింగ్ అండ్ హీ ఈజ్ డ్యాన్సింగ్. అంటే ఆమె పాట పాడుతుంది మరియు అతను డ్యాన్స్ చేస్తున్నాడు. అంటే ఈ రెండు పాజిటివ్ సెంటెన్స్. అంటే మనం ఏం చెప్పుకున్నాం, ఏదైనా రెండు పాజిటివ్ సెంటెన్స్ లేదా రెండు నెగిటివ్ సెంటెన్స్ని కలపడానికి యూస్ చేస్తామని చెప్పాం. కాబట్టి ఈ రెండు పాజిటివ్ సెంటెన్స్ను కలపడానికి అండ్ అనే కంజంక్షన్ని యూస్ చేసాం. ఇంకొక ఎగ్జాంపుల్, షీ డస్ నాట్ లైక్ కాఫీ నార్ డస్ షీ లైక్ టీ. అంటే ఆమెకు కాఫీ ఇష్టం లేదు, అలాగే టీ కూడా ఇష్టం లేదు. అంటే రెండు నెగిటివ్ సెంటెన్స్ని కలపడానికి నార్ అనే కంజంక్షన్ని యూస్ చేస్తాం. నార్ అంటే అలాగే అర్థం వస్తుంది. నెక్స్ట్ వన్ సబార్డినేట్ కంజంక్షన్స్. సబార్డినేట్ కంజంక్షన్స్ ఆర్ యూజ్డ్ టు కనెక్ట్ ఏ మెయిన్ సెంటెన్స్ విత్ ఏ సపోర్టింగ్ సెంటెన్స్ దట్ గివ్స్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ లైక్ టైమ్, రీజన్, కండిషన్ ఆర్ కంట్రాస్ట్. సబార్డినేట్ కంజంక్షన్స్ అనేవి మెయిన్ సెంటెన్స్కి అంటే ప్రధాన వాక్యానికి సహాయక వాక్యంతో అనుసంధానించడానికి ఉపయోగిస్తాం. ఈ సహాయక వాక్యం అనేది టైంని, రీజన్ని, కండిషన్ని, కాంట్రాస్ట్ని అంటే వ్యత్యాసం వంటి అదనపు సమాచారం అందిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, బికాస్, ఇఫ్, అంటిల్, సిన్స్ ఎక్సెట్రా. ఫర్ ఎగ్జాంపుల్, వెయిట్ హియర్ అంటిల్ ఐ కమ్ బ్యాక్. ఇక్కడ వెయిట్ హియర్ అనేది మెయిన్ సెంటెన్స్, అంటిల్ ఐ కమ్ బ్యాక్ అనేది సపోర్టింగ్ సెంటెన్స్. నెక్స్ట్ వన్, షీ డిడ్ నాట్ గో టు స్కూల్ బికాస్ షీ వాజ్ సిక్. ఆమె అనారోగ్యంతో ఉన్నందున పాఠశాలకు వెళ్ళలేదు.
ఇక్కడ మెయిన్ సెంటెన్స్ వచ్చేసి ఆమె వెళ్ళలేదు, కారణం ఆమె అనారోగ్యం అనేది సపోర్టింగ్ సెంటెన్స్. ఇక్కడ మెయిన్ సెంటెన్స్ అండ్ సపోర్టింగ్ సెంటెన్స్ అంటే ఏంటి అని అంటే, మెయిన్ సెంటెన్స్ అంటే ఇండిపెండెంట్ క్లాజ్ అని అర్థం, సపోర్టింగ్ సెంటెన్స్ అంటే డిపెండెంట్ క్లాజ్ అని అర్థం. బట్ మీకు అర్థం అవడం కోసం సపోర్టింగ్ సెంటెన్స్ మెయిన్ సెంటెన్స్ అని చెప్పాను. అండ్ ఫైనల్ కంజంక్షన్ వచ్చేసి కోరిలేటివ్ కంజంక్షన్. కోరిలేటివ్ కంజంక్షన్స్ ఆర్ పెయిర్ ఆఫ్ వర్డ్స్ దట్ వర్క్ టుగెదర్ టు కనెక్ట్ ఈక్వల్ పార్ట్స్ ఆఫ్ ఏ సెంటెన్స్. ఈ కోరిలేటివ్ కంజంక్షన్స్ అనేవి జతపదాలుగా పనిచేస్తాయి మరియు వాక్యంలో సమానమైన భాగాలను కలిపేందుకు కూడా వర్క్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, బోత్ అండ్. వీటిని సెంటెన్సెస్లో ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఐ డోంట్ నో వెదర్ షీ విల్ కమ్ ఆర్ నాట్. ఆమె వస్తుందా లేదా తెలీదు. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్, బోత్ మై మామ్ అండ్ మై సిస్టర్ లవ్ కుకింగ్. నా అమ్మ అలాగే నా అక్క ఇద్దరు వంట చేయడం ఇష్టపడతారు. నాట్ ఓన్లీ ఈజ్ హీ రిచ్ బట్ హీ ఈజ్ ఆల్సో కైండ్. అతను ధనికుడే కాదు, అలాగే దయకలవాడు. సో ఈ వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీలాంటి ఇంకొంతమంది లర్నర్స్కి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ ఈ వీడియో అనేది మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.